యోహాను సువార్త 16వ అధ్యాయము 31వ వచనం నుండి 17వ అధ్యాయము 7వ వచనం వరకు. యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకునుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 17వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మహిమపరచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకుని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ అధ్యాయము 17వ వచనం వరకు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకునే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను.
నేనికను లోకంలో ఉండను గాని నేనికను లోకంలో నుండగలను కానీ వీరు లోకములో ఉన్నారు. మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున మేము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండనట్లు వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు నీ నామములో వారిని కాపాడుము. వారిని కాపాడు. నేను వారి యొద్ద ఉండగా నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన వారిని వారిని నీ నామమందు కాపాడితిని. నీ నామములో కాపాడుతుని. నేను వారిని భద్రపరిచితిని నేను వారిని భద్రపరిచి గనుక గనుక లేఖనము నెరవేరునట్లు ఏకరణ నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప నాశనపుత్రుడు తప్ప వారిలో వారిలో మరి ఎవడును మరి ఎవడును నశింపలేదు. నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు నా సంతోషము వారి పరిపూర్ణమగునట్లు లోకమందు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఈ మాట చెప్పుచున్నాను. వారికి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. వారును లోక సంబంధులు కారు. గనుక లోకము వారిని ద్వేషించును. కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నీవు లోకములో నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించుటలేదు గాని నేను ప్రార్థించలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని దుష్టుల నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. వారిని ప్రతిష్ఠ చేయు. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము.